शुद्धवन्दनं शुभाकरा शुद्धा। మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండానే దేవుని పనిలో మీరు కూడా పాలుభాగస్తులవుతారు. రెండవదిగా మమ్మల్ని ప్రోత్సహించిన వారవుతారు. తద్వారా మరెన్నో అద్భుతమైన స్కిట్లు, స్టోరీలు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఆవిష్కరించుటకు పురుకొల్పిన వారవుతారు. మూడవదిగా అనేక మందికి సువార్త పరిచయం చేయటంలో మీరు తోడ్పడిన వారవుతారు. ఇవన్నీ కేవలం సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండా మీరు చేసే గొప్ప పనులు. మా ప్రేమపూర్వక విన్నపాన్ని ఆదరిస్తారని, ఆచరిస్తారని, అనుకరిస్తారని ఆశిస్తున్నాం. చిన్ని చిన్ని నీటి బొట్లు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. కోటి సంఖ్య కూడా ఒకటితోనే మొదలవుతుంది. దేవునికే మహిమ మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను విశ్వాస బైబిల్ మిషన్ వారు అందించుటకు ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా శ్రోతలకు కూడా హృదయపూర్వక వందన మరణాతలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు, మీ పరిచర్యలకు సదా తోడయుండును గాక. ఆమేన్. ప్రియులారా, మా గురించి, మా కుటుంబం గురించి, మా పరిచర్య గురించి అనుదినము జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన మనవిని కూడా తెలియజేస్తున్నాం. రండి, ఈ పూట ప్రభు పాదములు ఎదుట దేవుని వాక్యాన్ని విందాము. ఇంతవరకు 3 పరీక్షలు మనం ధ్యానించాం. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో విశ్వాసపు పరీక్ష, నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చేదు పరీక్ష, నిర్గమాకాండం 16వ అధ్యాయంలో విధేయత అనే పరీక్ష. ఇప్పుడు మనం 4వ పరీక్షను ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. ఈ నిర్గమాకాండం 17వ అధ్యాయము టెస్ట్ ఆఫ్ డిపెండింగ్, ఆధారపడే లేదా ఆధారపు పరీక్ష. ఒక వ్యక్తి మీద కానీ లేదా దేవుడి మీద కానీ ఆధారపడడం. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 16 వచనాలే మనకు కనబడతాయి. కానీ ఈ 16 వచనాల్లో ఎంతో ఆధ్యాత్మికమైన గొప్ప మర్మాలు దాగున్నాయి. ఈ నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని టెస్ట్ ఆఫ్ డిపెండింగ్, ఆధారపు లేదా ఆధారపడే పరీక్ష అని పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 సంఘటనలు జరిగినాయి. మొదటి 7 వచనాల్లో నీళ్ళు గురించిన, వాళ్ళకు దాహానికి నీళ్ళు కావాలి ఇశ్రాయేలీయులకి, వాటి విషయమై మొదటిగా 7 వచనాలు మనం చూస్తాం. అలాగే 8వ వచనం కానించి 16వ వచనం వరకు మనం చూసిన వారమైతే అమాలేకీయులు రెఫీదీములో ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన మోషే కొండ ఎక్కి ప్రార్థన చేయడం, యెహోషువ కత్తి పట్టుకొని కింద యుద్ధం చేయడం, యుద్ధంలో గెలిచి దేవుడికి నిస్పా అనే ఒక ధ్వజమును కట్టి ఊరేగించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ 3 మనుషులు కనబడుతున్నారు. ఒకటి విశ్వాసులైన ఇశ్రాయేలీలు, పాస్టర్ గారైన యెహోషువ, అహరోన్లు, దేవాతి దేవుడు. ఈ 2 సంఘటనలో 3 అనుభవాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి బండ, 2 కొండ, 3 రాయి.
1 బండ, 2 కొండ, 3 రాయి. అలాగే 3 వస్తువులు కూడా చూస్తాం. ఇశ్రాయేల్ ప్రజలు మోషేని రాళ్లతో కొట్టి చంపడానికి ఒకటి ఉపయోగించింది రాయి. అలాగే మోషే చేతిలో కర్ర. అలాగే యెహోషువ చేతిలో కత్తి. చాలా ముఖ్యంగా ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్ళచ్చు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు 2 సార్లు దేవుని మీద ఆధారపడినట్లు మనం చూస్తాం. ఒకటి నీటి విషయంలో, 2 యుద్ధ విషయంలో. అసలు అక్కడ ఏం జరిగింది అంటే మొదటి 7 వచనాలు ఇశ్రాయేలీలు రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళు త్రాగడానికి నీళ్ళు లేవు. అయితే వాళ్ళు మోషేని వాదిస్తూ మాకు తాగడానికి నీళ్ళు కావాలని, మాకు దప్పికేస్తుందని, మాకే కాదు మా పశువులకు కూడా అని చెప్పి మోషేని కొనగడం మొదలు పెడుతూ ఉంటారు. మోషే వెళ్ళి దేవుడికి చెబుతూ అంటాడు, ఇంకా వాళ్ళు నన్ను రాళ్లతో కొట్టి చంపడమే ఆలస్యం, మరి వాళ్ళకి కావాల్సిన నీళ్ళు ఇస్తావా, లేదంటే వాళ్ళు నన్ను చంపేస్తారు అన్నప్పుడు దేవుడు, నీవు హోరేబు బండ దగ్గరికి వెళ్ళి ఆ బండ ఎదురుగా నిలబడు, నీతో పాటు పెద్దలు ఇశ్రాయేలీని కూడా తీసుకుని వెళ్ళు. ఆ బండ ఎదురుగా నిలబడి ఆ బండని నీ చేతికరతో కొడితే బండలో నుంచి నీళ్ళు వస్తాయి అని చెప్పాడు. అలాగే బండను కొట్టాడు. ఈ బండ మన ప్రభువైన యేసుక్రీస్తు. 1 కొరింథీ 10:5 ఒకే పానీయము ఇశ్రాయేల్ తాగారని, ఒకే బండలో తాగారని, ఆ బండ క్రీస్తు అని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 16 బండ సంఘానికి కూడా సాదృశ్యంగా కనబడుతుంది. సంఘము క్రీస్తుపై ఆధారపడినప్పుడు సర్వసమృద్ధి పొందుకుంటూ ఉంటారు. మోషే ఆ బండ ఎదురుగా నిలబడినట్లు అవసరాల కోసమే కాదు కానీ ప్రతినిత్యం మనము ఆ క్రీస్తు యేసు అనే బండ దగ్గరికి సంఘం రావాలి, దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, మాకంటూ ఏమీ లేదు, మా కుటుంబాన్ని, మా బ్రతుకులను మార్చగలిగిన వాడు నీవే అని చెప్పి బండైన యేసు యొద్దకు, బండైన సంఘము రాగలిగితే, ఆధారపడగలిగితే సర్వసమృద్ధిని చూడగలుగుతారు. మీ జీవితంలో అవసరాలు తీరాలంటే కేవలం ప్రార్థన ఒకటే. ఆ బండ దగ్గరికి వచ్చి ఆ బండతో మాట్లాడాలి, ఆ బండను కొట్టాలి. ఆ బండ నీకు నీళ్ళు, నీ అవసరాలు అన్నీ తీరుస్తుంది. ఆధారపడడం తప్పేమీ కాదు. కొన్నిసార్లు భార్య సంపాదన మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాగని చెప్పి నామోషిగా ఫీల్ అవ్వకూడదు. అందుకని దేవుడు అన్నాడు, ఆధారపడడం నేర్చుకోవాలి. అలా అని చెప్పి సోమరిపోతులు అవ్వకూడదు. 16వ అధ్యాయంలో చెప్పాడు కదా, మనం ఎంత విధేయత చూపించాలో అలా విధేయత చూపించాలి. ఏమీ చేతకాని పరిస్థితులు అయితే కనుక భార్య మీద లేదా దేవుని మీద, అవసరాల మీద ఆధారపడడం తప్పేమీ కాదు. సరే, ఇక్కడ మొట్టమొదటిగా బండ ఆయన యేసు మీద ఆధారపడ్డారు. మోషే ఆ బండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బండ సర్వసమృద్ధిగా నీళ్ళు ఇచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ నీళ్లు త్రాగిన విధానం మనం చూస్తున్నాం. ఇక 8వ వచనానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు రెఫీదీము అరణ్యంలో ఉన్నారని, ఇక యుద్ధము చేయడం ఆ లోయలో మంచిదని చెప్పి అమాలేకులు యుద్ధానికి సిద్ధపడమని కౌరు పంపించారు. అందరూ డిస్కషన్ చేస్తున్నారు, ఏం చేయాలి అని. వెంటనే మోషే నిలబడి అంటాడు, రేపు యుద్ధం చేద్దాం. యెహోషువ, నీకు ఎంతమంది కావాలైతే అంతమందిని తీసుకొని
యుద్ధ భూమిలో కత్తి పట్టుకొని వెళ్ళు, నేను ఆ కొండెక్కి ఆ కొండ మీద ఆధారపడతాను అంటున్నాడు. కీర్తన 18:1 యెహోవా నీవే నా బలము నా గానం అని చెబుతూ ఎత్తైన కొండవు నీవే అంటాడు. ఇక్కడ మోషే ఆ కొండ మీదకి వెళ్ళాడు. మోషేతో పాటు మరొక ఇద్దరు మనం చూడగలిగిన వారమైతే హోరేబు, ఒక్క నిమిషం, మనం చూడగలిగిన వారమైతే అక్కడ అహరోను హూరు అను ఇద్దరు మోషేతో పాటు కొండ మీదకి వెళ్తారు. కొండ మీదకి వెళ్ళి మోషే చేతులెత్తి ప్రార్థిస్తాడు. మోషే చేతులెత్తిన ప్రతిసారి ఇశ్రాయేలీలు గెలవడం మనం చూస్తూ ఉంటాం. మోషే ఎందుకు చేతులెత్తి ప్రార్థన చేశాడు అంటే కొండైన యేసుక్రీస్తు దగ్గరికి కొండైన యేసుక్రీస్తునెక్కి ఆయన 2 చేతులు గాలిలో పెట్టి ప్రార్థన చేశాడు. అంటే ఒక శత్రువుని ముందు గెలవాలి అంటే సాతాను తంత్రాలు ఆపాలి. సాతాను తంత్రాలు వాయుమండల లోకంలో ఉన్నాయి కనుక చేతులెత్తి వాయుమండలాన్ని ఆపగలిగితే అప్పుడు సాతాను వాడి శక్తులు ఆగుతాయని దైవజ్ఞులు మంగుమూరి దేవదాసయ్య గారు చెప్తూ ఉండేవారు. మనం చేతులెత్తిన ప్రతిసారి వాయుమండలం పైన సాతాను యొక్క క్రియలంట మన ఇంట్లో ఆగుతాయంట. మనం చేతులు దించే ప్రతిసారి మామూలు ప్రార్థన చేసేంతసేపు భూమి మీద కార్యాలు జరుగుతాయి. చేతులెత్తితే సాతాను మీద విజయాన్ని మనం చూడగలుగుతాం. సాతాను వంటి అమాలీకులను బంధించాలి అంటే కొండెక్కి మరీ వాయుమండల లోకంలో ఉన్న సాతాను జయించడానికి యేసు అనే కొండ అవసరమైనది కనుక మోషేకి యేసు అనే కొండ ఎక్కి సాతాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మానవ రీత్యా ఆ కొండ ఎంతవరకు సహాయం చేయాలో మోషేకి అంతవరకు సహాయం చేసింది. ఇక్కడ రెండవది, మోషే కొండ మీద ఆధారపడ్డాడు, వెంటనే గెలిచినట్లుగా చూస్తున్నాం. అయితే చేతులు బరువెక్కి చేతులు దించడం మనం చూస్తున్నప్పుడు చేతులు దించే ప్రతిసారి అమాలీకులు గెలవడం మనం చూస్తున్నాం. అది గమనించిన అహరోను హూరు వెంటనే ఒక రాయిని తీసుకొచ్చి మోషేను కూర్చోబెట్టి 2 చేతులు సపోర్టుగా సహకారులై కుడి చేయి ఒకరు ఎడం చేయి ఒకరు ఎత్తి పట్టుకొని యుద్ధం గెలిచేంత వరకు 2 చేతులు పట్టుకున్నట్లుగా చూస్తున్నాం. ఆ రాయి కూడా సాక్షాత్తు దేవాతి దేవుడు. చేతి సహాయం లేని రాయి దానియేలు గ్రంథంలో చూడగలుగుతాం. మత్తయి సువార్త 24 కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. చేతి సహాయం లేని రాయి రాజ్యాలను పడగొట్టినట్లు మత్తయి సువార్త 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడినట్లు నాశనకరమైన హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట యోదయాలో ఉండువారు కొండలకు పారిపోవలను అంటున్నాడు. అలాగే మనం చూసిన వారమైతే చేతి సహాయం లేని రాయి వచ్చి అవన్నీ నాశనం చేస్తుందని మన దాని కింద వచనాల్లో కూడా మనం చదువుకోవచ్చు. దానియేలు యొక్క ప్రవచనములో దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక ప్రతిమను పెట్టినప్పుడు చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి దాన్ని తుత్తునీలుగా చేసినట్లు కూడా మనం చూస్తాం. ఆ రాయి సాక్షాత్తు యేసుక్రీస్తే. బండ ఆయనే, కొండ ఆయనే, రాయి ఆయనే. ఇశ్రాయేలు గెలిచి యెహోవాకు ఒక ధ్వజము వంటి దాన్ని నిలబెట్టి దేవుణ్ణి స్తుతించి యెహోవా మా పట్ల చేసిన గొప్ప కార్యాలకి కృతజ్ఞత తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. అదొక జ్ఞాపకార్థంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆధారపడదాం. దేవుని మీద మనం ఎంత ఆధారపడితే మన సమస్యల్లో, మన చిక్కుల్లో, మన బాధల్లో, మన వ్యాధుల్లో, నేను ఇప్పుడు మనుషుల మీద ఆధారపడమని చెప్పట్లేదు, కానీ దేవుడి మీద ఆధారపడితే ఈ ఆదివారపు ఆరాధనలో దేవుడు మన గొప్ప జీవితాన్ని, గొప్ప కార్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వగలుగుతాడు. అట్టి కృపా దీవెన దేవుడు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించిన కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధానికి వందనాలు. ఇశ్రాయేలీలు బండ మీద, కొండ మీద, రాయి మీద ఆధారపడినట్లు మేము మీ మీద ఆధారపడే కృప మాకు దయచేయమని
యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత.